ఏంటి మంచిది కాదులే అంటున్నారు? అదే మళ్ళీ శివాతో మేము రేపు మీ పెళ్ళయ్యాక కూడా నువ్వింకా ఇలాగే అమాయకంగా ఎవరేం చెప్పినా వినేయడం మంచిది కాదు అని చెప్తున్నాం. అక్క, మీకు ఆ దిగులేమీ వద్దు. కట్టేసుకున్నాక నా మొగుడిని ఎట్టా మార్చుకోవాలో నాకు తెలీదా ఏంటి? ఏంటి మళ్ళీ ఆ మూడు ముళ్ళు పన్నేలేదు, అప్పుడే మొగుడు అనేస్తున్నావా? అబ్బా ఊరుకో అక్క. ముహూర్తం పెట్టారంటే సగం పెళ్ళైపోయినట్టే కదా. అవునవును, అందుకే కదా భోజనం కూడా పట్టుకొచ్చావు. ఏమే పిల్ల, ఈ ఒక్క పూటైనా శివాని మా ఇంట్లో తిన్నివ్వా? సుగుణ, మళ్ళీ స్పీడ్ చూస్తుంటే శివాని కొంగును ముడేసుకొని ఆడించేలా ఉంది. ఇదిగో ఇట్ట ఆట పట్టించారంటే రేపటి నుంచి ఇక్కడికి రానే రాను. ఓ సోస్, ముక్కు మీదుంటుంది కదే నీ కోపం. పాపం మా శివ నిన్ను ఎలా తట్టుకుంటాడో ఏమో. సర్లే, పానకంలో పుడకలాగా వాళ్ళ మధ్య మనం ఎందుకు? పద. శివ, రేపే మన పెళ్ళి. నీకేమనిపిస్తుంది? ఇదంతా నాకు కళా నిజమా అనిపిస్తోంది. కలే, నా అందమైన కలే నిజం కాబోతుంది. రాధా, తప్పనిసరిగా నేనిక్కడున్నాను. అక్కడ నువ్వెలా ఉన్నావోనని దిగులుగా ఉంది. అసలే నీకు మొహమాటం ఎక్కువ. తిన్నావా? ఏంటో ఒక్క పూట నిన్ను చూడకపోతేనే చెప్పలేనంత బాధగా ఉంది. మన కథ సుఖాంతం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఇక మీద మన మధ్య ఎలాంటి దాగుడు మూతలు అక్కర్లేదు. రేపే హర్ష గారికి చెప్పి నిన్నిక్కడికి పంపించమంటాను. ఆ తర్వాత నాకు నువ్వు, నీకు నేను. అక్క, ఇంకా పడుకోలేదా? నిద్ర రావడం లేదు తమ్ముడు. ఏంటక్క, బావగారి గురించి ఆలోచన? పోనీ నేను కనుక్కోనా? ఏం అక్కర్లేదు, మీ బావగారు ఇక్కడే ఉన్నారు. అక్క, ఏమంటున్నావు? బావగారు ఇక్కడే ఉంటే ఇన్నాళ్ళు నువ్వు తన కోసం బాధపడ్డవెందుకు? ఎందుకంటే జరిగిన యాక్సిడెంట్ వల్ల గతాన్ని మర్చిపోయిన మీ బావగారు నేను తన కళ్ళ ముందే ఉన్నా గుర్తించలేని స్థితిలో ఉన్నారు. బావగారు కళ్ళ ముందే ఉన్నారా? ఎక్కడా? హర్ష గారింట్లో డ్రైవర్గా ఉన్న శివానే మీ బావ రాధాకృష్ణ. అక్క, నిజంగానా? అవును. సీతమ్మ కొండ దారిలో మా కారుకు జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇంతే గోపి, ఒకే ఒక్క ప్రమాదం నా భర్తకి తన గతాన్ని గుర్తు లేకుండా చేస్తే ఆ కుటుంబం కోసం మాధవిగా మారిన నేను నా భర్తని చూస్తూ కూడా ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా ఉండిపోయాను. లేదక్క, ఎప్పటిదాకా నువ్వు అనుభవించిన బాధ, సంఘర్షణ ఇంకా చాలు. నేనిప్పుడే వెళ్ళి బావగారిని నీ దగ్గరికి తీసుకొస్తాను. వద్దు గోపి, నా మాట విను. ఈ నిజాన్ని
ఇంత రాత్రి వేళ అందరికీ చెప్పి డిస్టర్బ్ చేయడం మంచిది కాదు. సరే అక్క, తెల్లారాక బావగారిని తీసుకొచ్చే బాధ్యత నాది. మ్మ్. శ్రీవారు, ఈ ఒక్క రాత్రి గడిస్తే చాలు. రేపటి సూర్యోదయంతో కమ్ముకున్న మబ్బులన్నీ మంచు తెరల్లా కరిగిపోతాయి. ఆ డ్రైవర్ గాడి పెళ్లి రేపే. అయినా అక్కలో ఎలాంటి కంగారు లేదు, బాధ లేదు. నాకు కూడా అదే చాలా ఆశ్చర్యంగా ఉంది. మొన్నటిదాకా ఆ శివాని తన సొంతం అన్నట్టుగా ప్రవర్తించేది. వాడి మీద ఈగ కూడా వాలకుండా ఎప్పుడూ సపోర్టుగా ఉండేది. అలాంటిది శివాకి పెళ్ళవుతుందంటే మాధవిలో ఎలాంటి మార్పు లేకపోవడం నమ్మలేకుండా ఉన్నాను. డాడ్, ఎంతైనా అక్క బావచాటు ఆడదే కదా. ఆ పెళ్లిని ఆపాలని చూస్తే తన గుట్టు బయటపడుతుందని భయపడినందుకే సైలెంట్గా ఉందేమో. మాధవి సంగతి సరే, మరా శివ తన మీద అంత ప్రేమని కురిపించే చిన్నమ్మగారిని వదిలిపెట్టి ఊటికి గతిలేని ఆ మల్లీని ఎందుకు చేసుకోబోతున్నట్టు? ఒకే చోట కూలి పనులు చేసుకునేవాళ్లు కదా, లవ్ ఆడుకుంటున్నారేమో. లవ్వా దాని బోందా. నలుగురి ముందు నన్ను దారుణంగా అవమానించిన ఆ మల్లి హాయిగా పెళ్లి చేసుకొని కులుకుదాం అనుకుంటోందా? వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మల్లీకి పెళ్లి జరగడానికి వీల్లేదు. డాడ్, ఏమంటున్నావ్? ఆ మల్లీని చావు దెబ్బ కొట్టేందుకు ప్లాన్ చేశాను. సరిగ్గా పెళ్లి ముహూర్తానికి ముందే ఆ మల్లీని కిడ్నాప్ చేయించి నేనే దాని పొగరుని అణుస్తాను. డాడ్, అసలు ఈ ఇంట్లో పరిస్థితి ఇంత కన్ఫ్యూజన్ లో ఉంటే మీకు ఆ మళ్ళీ గొడవెందుకు? ఇలాంటప్పుడు కిడ్నాప్లు, మర్డర్లు అవసరమా మనకి? నందిని, ఇది నా ప్రెస్టేజీ క్వశ్చన్. మల్లీకి పెళ్లి జరగడం అంటే దాని ముందు నేను ఓడిపోవడమే. నీకేమైనా పిచ్చా? మాధవిని ఎలా తప్పించాలా అని నేను ఆలోచిస్తుంటే అర్థం లేకుండా నువ్వు ఆ మళ్ళీ వెనుక పడతావేంటి? ఏంటి దాని మీద నీకు అంత ఇంట్రెస్ట్? అదేం కాదు, ఆ మళ్ళీ నా ఈగోని దెబ్బతీసింది. అందుకే రివెంజ్ తీర్చుకోవాల్సిందే. ఓకే ఓకే, నువ్వు నీ పని మీదనే ఉండు. నేననుకున్నది జరగకుండా మాత్రం ఆగే సమస్య లేదు. పూజ, ఏంటో మీ నాన్నగారు ఒక్కరోజు ఊరెళ్తేనే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. ఏదో ఫంక్షన్ అని తప్పకుండా వెళ్ళాలన్నారు కదమ్మా, వచ్చేస్తారులే. ఏంటి నానమ్మా, ఇంత పెద్దయ్యాక కూడా నువ్వు తాతయ్య కోసం బెంగపడుతున్నావా? ముసలోళ్ళం అయ్యాకే ఒకళ్ళకొకళ్ళం దూరంగా ఉండాలంటే ఎప్పుడెవరికి ఏం జరుగుతుందో అనే భయం పుట్టేది. హర్ష, నేను చూస్తున్నది నిజమేనా? నిజమేనమ్మా, నీ కోడలి అదృష్టం చాలా బాగుంది. ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. ఎంత మంచి మాట చెప్పావురా. ఇప్పుడు మీ నాన్నగారు కూడా ఉంటే నిన్ను చూసి ఎంత సంతోషించేవారో. అన్నయ్య, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ. స్టాప్! నానమ్మ పక్కకు జరుగు. నాన్న, మీకంతా ఓకే కదా? ఏరా, ఇంకా డౌటా?
అయితే రన్నింగ్ చేస్తూ నన్ను పట్టుకోగలరా? నాని వద్దు. నేను రెడీ, పద. అయితే పట్టుకో. అరే నాని, నాని, ఒరేయ్, పట్టుకో 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 పట్టుకో. ఎక్కువసేపు పరిగెడితే నువ్వు కష్టపడాలిగా, అందుకే దొరికేశాను. ఈ ఇల్లు ఇలా కలకలలాడిపోతూ ఉండడానికి కారణం రాణియే. ఒకసారి ఫోన్ చేసి ఇదంతా చెప్తే ఎంత సంతోషిస్తుందో. రాణి, మాధవి, నీకో గుడ్ న్యూస్. గోపి అక్కడికి వెళ్ళాడా? రాధాని గురించి అందరికీ తెలిసిపోయిందా? గుడ్ న్యూస్ అంటే ఏంటి అని అడగవే. ఏంటి మాధవి? మా ఆయన నడవగలుగుతున్నారు, నానితో ఆడుకుంటున్నారు. హా, నిజంగానా? ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, నువ్వు సెలబ్రేట్ చేసుకోవాల్సినంత గ్రేట్ న్యూస్ మాధవి. రాణి, ఇదంతా జరగడానికి కారణం నువ్వు. కట్టుకున్న దాన్ని, నేనిక్కడ లేకపోయినా నా భర్తని, నా బిడ్డని, ఈ కుటుంబాన్ని కాపాడింది నువ్వే. చాలు చాలు మాధవి. హర్ష గారు మళ్ళీ మామూలు మనిషి అయ్యారు. ఆ తండ్రి కొడుకులిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. అది చాలు నాకు. అక్క, ఎవరు ఫోన్లో? మా అక్క. మాట్లాడతావా? ఇదిగో మాట్లాడు. పట్టపగలే నీకు చుక్కలు చూపించి జైల్లో ఊచలు లెక్కబెట్టిస్తాను. అబ్బబ్బా, వద్దు. అంత అదృష్టం నాకెందుకు, నువ్వే మాట్లాడుకో. ఎవరు? ఆ నందినియేగా. ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదిగో, మా అక్క నీతో మాట్లాడాలంట. మళ్ళీ ఏం తిట్టిపోస్తుందో. ఈ ఒక్కతోనే వేగలేకపోతుంటే మళ్ళీ ఆ అక్కొకటా? ఇప్పుడు నాకంత టైం లేదులే, వస్తాను. బాగానే బెదిరించినట్టున్నావు. మరి నా జోలికొస్తే నేను ఊరుకుంటానా? సరే, ఉంటాను రాణి. కలెక్టర్ గారు, మీరా? రండి, కూర్చోండి. హర్ష గారు, మీరు? ఎస్, నౌ ఐ కెన్ వాక్. దట్స్ గ్రేట్. చెప్పండి, ఏంటిలా వచ్చారు? మీ డ్రైవర్ శివ కోసం వచ్చాను. ఒకసారి తనతో అర్జెంటుగా మాట్లాడాలి, పిలుస్తారా? శివ ఇక్కడెందుకుంటాడు? ఇవాళ తనకి పెళ్లి జరగబోతోందిగా. వాట్? శివాకి పెళ్ళా? అవును, ఇంకా సేపట్లో ముహూర్తం. ఎందుకు? అదంతా మళ్ళీ చెప్తాను, వస్తాను. కలెక్టర్ గోపి రాణిగారి తమ్ముడు కదా, తనకి మన డ్రైవర్ శివాతో పనేంటి? అదే నాకు కూడా ఆశ్చర్యంగా ఉందండి. మాధవి, నీతో మాట్లాడినప్పుడు
రాణిగారు శివ గురించి ఏమైనా చెప్పారా? ఉహుం. లేదండి. ఒక్క ఫోన్ కొట్టి ఎంత గొప్ప మనిషినైనా తన దగ్గరికే రప్పించుకునే అంతటి ఉన్నతమైన స్థాయిలో ఉన్న కలెక్టర్ గోపి మన డ్రైవర్ శివ కోసం కంగారు పడుతూ రావడమా? గోపికి శివాకి మధ్య ఏంటి సంబంధం? అక్కా బావా అంత రహస్యంగా మాట్లాడుకుంటున్నా ఆ రాణి ఎవరు? ఆ రాణి తమ్ముడు కలెక్టర్ గోపి అయితే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ కోసం ఎందుకొచ్చినట్టు? మై గాడ్, ఏం జరగబోతుంది? నో, అక్కొండగానే బావగారికి మరో పెళ్ళ. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. పాపం అక్క బావగారి కోసం ఎంతగా ఎదురు చూస్తుందో. ముందు ఈ మ్యాటర్ మొత్తం అక్కకు చెప్పాలి. మా వారు శ్రీవారు, మా మంచివారు, కలనైనా క్షణమైనా నన్ను వీడలేరు. మా వారు శ్రీవారు, మా మంచివారు, మంచివారు. హై, తమ్ముడు చెప్పరా, మీ బావగారిని తీసుకొస్తున్నావా? నువ్వు ఆయనతో ఏం చెప్పావు? ఆయన ఎలా ఒప్పించావురా? ఏ గోపి, మాట్లాడవేంట్రా? అక్క ఇంకాసేపట్లో భరించలేనంత దారుణం జరగబోతుంది. ఏ గోపి, ఏంట్రా నువ్వు చెప్పేది? అవునక్క, హర్ష గారింటికి వెళ్తే నాకిప్పుడే ఈ ఘోరం గురించి తెలిసింది. రే తమ్ముడు, నీ మాటల్ని వింటుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. దారుణం, ఘోరం. ఏంట్రా ఇది? అక్క, బావకి ఎవరో మల్లికి ఇంకాసేపట్లో పెళ్లి జరగబోతుందట. లేదు, నేను నమ్మను. నువ్వేదో తప్పుగా వినుంటావు. అయ్యో, హర్ష గారే స్వయంగా చెప్పారక్క. ఏదో గుడి దగ్గర బావకి ఆ మల్లికి ఇంకాసేపట్లో పెళ్ళంట. ఇప్పుడు బావ కూడా అక్కడే ఉన్నాడంట. లేదు, వీల్లేదు. అలా జరగడానికి వీల్లేదు. ఆ పెళ్లిని మనం ఎలాగైనా ఆపాలి. అక్క, నేను చెప్పేది కూడా అదే. ముహూర్తం ముంచుకు రాకముందే మనం అక్కడికి చేరుకోవాలి. గోపి, ఇప్పుడు నువ్వెక్కడున్నావు? పెళ్లి జరిగే ఆ గుడిదారిలో ఉన్నానక్క. నువ్వు కూడా వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేయి. అలాగే తమ్ముడు. ఆ పెళ్లి మాత్రం జరిగితే నేను మాత్రం చచ్చిపోయినట్టే. ఏం చేయాలి? శివగా ఉన్నది నా రాధానే అని అందరినీ ఎలా నమ్మించాలి? తన గతమే గుర్తులేని నా భర్త నా మాటలకి ఏమంటాడో ఏమో. పెళ్లి మండపం దగ్గర ఏం జరుగుతుందో ఏమో. ఏంటి మళ్ళీ ఎవరికోసమైతే ముడుపు కట్టావో ఆ శివనే నీ కొంగున కట్టేసుకుంటున్నావుగా, ఇంకా ఎందుకీ సిగ్గు? అబ్బా పో పెద్దమ్మా. మేమెక్కడికి పోతామే పిల్ల? ఆ పక్కనే మీ వాణ్ణి రెడీ చేస్తున్నారు కదా, కావాలంటే నువ్వే నీ కాబోయే మొగుడి దగ్గరికి పో. మేమేం అనుకోంలే. నేనేం పోను. ఇదిగో మళ్ళీ
ఆ మాటనిప్పుడంటే అన్నావు గాని రేపు కార్యం గదిలోకి పాల గ్లాస్తో వెళ్ళమంటే "మ్మ్హ్మ్" అన్నావనుకో కొంప కొల్లేరవుతుందే. అబ్బా మీకెవరికి అసలు సిగ్గే లేదు. ఒరే అబ్బాయి, జీవితానికి భక్తి ఎంత ముఖ్యమో రక్తి కూడా అంతే ముఖ్యం. పెళ్ళయ్యాక కూడా నువ్వు మరీ ఇంత అమాయకంగా ఉంటే చాలా కష్టం సుమి. శాస్త్రి, చేపకి ఈతని పక్షికి ఎగరడాన్ని ఒకరు నేర్పించాలా? జంట కట్టాక అన్నీ వాళ్లే తెలుసుకుంటారులే. పాపం అక్క పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. ఇన్నాళ్లుగా తన భర్త కోసం ఎదురు చూసింది. ఎప్పుడెప్పుడు మా బావని కలుసుకుంటాననే ఆరాటపడింది. కానీ ఆఖరి క్షణంలో అదృష్టం తిరగబడ్డట్టు తన గతమే గుర్తులేని బావకి ఆ మల్లితో పెళ్ళేంటి? ఈ కళ్యాణ మండపం ఎక్కడుందో ఏంటో వెంటనే వెళ్ళి అనార్థం జరగకుండా ఆపాలి. తమ్ముడు ఏమైపోయావురా? ఎక్కడున్నావు నువ్వు? గోపి, నువ్వు బావగారిని కలిసావా? జరిగిందంతా చెప్పావా? చెప్పాలని వెయిట్ చేస్తున్నానక్క. బావగారేమో మండపం దగ్గర లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు. నేను జరగనివ్వను.